సో ఈరోజు 4th నవంబర్ 2025 ఈ పర్టికులర్ డే గ్రో ఐపీఓ రిలీజ్ చేసింది అనమాట. సో గ్రో గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. అయితే 2016లో ఈ పర్టికులర్ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే కంపెనీగా స్టార్ట్ అయిందనమాట. అండ్ దెన్ 2020లో స్టాక్ బ్రోకరేజ్ లైసెన్స్ వచ్చిందనమాట. ఆఫ్టర్ దాట్ 2023లో ఎన్బిఎఫ్సిగా ఈ పర్టికులర్ లైసెన్స్ వచ్చింది. లైక్ మనం ఈ త్రూ అవుట్ ద జర్నీ చూసుకుంటే ఇట్ హాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ అ వైడర్ ఏరియాస్. లేటర్ 2024లో అది మన డైరెక్ట్గా ఒక మ్యూచువల్ ఫండ్స్ మేనేజింగ్ కంపెనీకే ఓనర్గా లైక్ అక్వైర్ చేసింది అనమాట. ఫ్రమ్ దెన్ ఇట్ హాస్ బికమ్ ఓనర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్ ఆఫ్ అ పర్టికులర్ కంపెనీ. ఆ తర్వాత మళ్ళా 2025లో గ్రో క్రెడిట్ లోన్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. లైక్ లోన్స్ ఇచ్చే ఇంకొక వర్టికల్ కూడా స్టార్ట్ చేసింది. లైక్ సి ఇన్ని వర్టికల్స్ అది వెళ్తుంది. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్కరింగ్ ప్రాఫిట్స్. అప్రాక్సిమేట్లీ 16 crores టర్న్ ఓవర్ కంపెనీగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది స్టాండింగ్. సో యూ కెన్ అబ్జర్వ్ లైక్ ప్రాఫిట్స్ కానీ లేకపోతే టర్న్ ఓవర్ కానీ అంత ప్రాఫిటబుల్గా నడుస్తుంది. అండ్ యా లైక్ ఈ పర్టిక్యులర్ యాప్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే దిస్ ఈస్ హైలీ యూస్డ్ బై జెన్జీస్. లైక్ సి జెన్జీస్ ఆర్ ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో లైక్ దే ఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే అదర్ స్టాక్ బ్రోకింగ్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఆ సినారియోలో చూసుకుంటే ఇట్ గ్రోస్ మోర్ అండ్ మోర్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ ఎన్బిఎఫ్సి సెక్టార్లో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఎన్వైర్న్మెంట్, ఒక ఈకో సిస్టమ్, గ్రో ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలనుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో అండ్ స్టాక్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఫేస్ వాల్యూ వచ్చేసి ₹2 ఉంది. అండ్ ఇఫ్ వీ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఐపీఓ we are supposed to buy 150 shares. And retail investors ki vajah 10% of allotment reservation undi. Like proper ga inka more details telskoni and wise investly.